నేపాల్ ముక్తినాథ్ యాత్రలో ఆరవ రోజు పోఖ్రా నుండి మన ప్రయాణం ముక్తినాథ్ వైపుకు. ముక్తినాథ్ చేరుకోవాలంటే ముందుగా మనం పోఖ్రా నుండి జామ్సమ్ ప్రాంతానికి చార్టర్డ్ ఫ్లైట్లో చేరుకోవాలి. విమాన ప్రయాణం సుమారు 30 నిమిషాల పాటు ఉంటుంది. కాకపోతే ఒకవేళ వాతావరణం అనుకూలించని సమయాలలో మనం పోఖ్రా నుండి జామ్సమ్ రోడ్డు మార్గంలో కూడా ప్రయాణానికి సిద్ధపడవలసి ఉంటుంది. మనం జామ్సమ్ చేరుకోగానే ఎయిర్పోర్టు బయట మంచి వుడెన్ హౌస్ హోటల్స్ చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. జామ్సమ్ నుండి ముక్తినాథ్ లోకల్ జీప్లో 27 కిలోమీటర్లు గండకీ నది మీదుగా ప్రయాణించవలసి ఉంటుంది. చివరికి ముక్తినాథ్ బేస్ క్యాంప్ చేరుకుంటాం. ఈ ముక్తినాథ్ బేస్ క్యాంప్ నుండి మనం సుమారు 3 కిలోమీటర్ల నడకతో పాటు 365 మెట్లు ఎక్కి ముక్తినాథ్ ఆలయం దర్శించుకోవాలి. నడవలేనివారు గుర్రం సహాయంతో కూడా ముక్తినాథ్ ఆలయం చేరుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేది కైలాస మానస సరోవర యాత్రకి ఒక డెమో లాంటి యాత్ర అని చెప్పవచ్చు. ఈ ముక్తినాథ్ ప్రాంతంలో కొద్దిగా మనం ఆక్సిజన్ కొరతను గమనించవచ్చు. కాసేపు మనం విశ్రాంతితో ఓపిక తెచ్చుకుని జాగ్రత్తగా ముక్తినాథ్ ఆలయం చేరుకోవాలి. ముక్తినాథ్ ఆలయం 108 దివ్య దేశాల్లో భారతదేశానికి వెలుపల ఉన్న ఏకైక క్షేత్రం ముక్తినాథ్. వైష్ణవ సాంప్రదాయంలో తిరుసాలగ్రామ క్షేత్రమై భాసిల్లుతుండగా శ్రీహరి శ్రీమూర్తి పెరుమాళ్గా, అమ్మవారు శ్రీదేవిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. 8 స్వయం వ్యక్త వైష్ణవ క్షేత్రాలలో ముక్తినాథ్ ఆలయం ఒకటి. నేపాల్ దేశంలోని ముక్తినాథ్ ఆలయ సమీపంలో గండకీ నది ప్రవహిస్తుంది. శ్రీ మహావిష్ణువు ప్రతిరూపాలైన సాలగ్రామాలు ఈ నదిలోనే పురుడు పోసుకుని ఉన్నాయి. పురాణగాథ ప్రకారం శ్రీహరి గండకీ అనే వేశ్య న్యాయమైన జీవనానికి మెచ్చి తాను కోరినట్టు తన కడుపున జన్మిస్తానని వరాన్ని ప్రసాదించాడు. ఆపై కొంతకాలానికి శివుడి 3వ కంటి నుండి వెలువడిన జ్వాలాగ్నితో జలంధరుడనే రాక్షసుడు ఉద్భవిస్తాడు. పరమేశ్వరుడితో సమానమైన శక్తి అతడి సొంతం. అలాగే అతడి భార్య బృంద ప్రాతిపత్య మహిమతోడై దేవలోకంపైకి దండయాత్రకు వస్తాడు. జలంధరుణ్ణి అడ్డుకోవాలనే ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు మాయారూపాన్ని ధరించి తన భర్తలా బృందచంతకు చేరుతాడు. శ్రీ మహావిష్ణువు వచ్చింది తన భర్త అని భావించి విష్ణుమూర్తి పాదాలు బృంద తాకిన మరుక్షణం అక్కడ శివుడి చేతిలో జలంధరుడు మరణిస్తాడు. విషయం తెలుసుకున్న బృంద మహావిష్ణువుని సాలగ్రామశిలగా మారమని శపిస్తుంది. అలా పరమ భక్తురాలు బృంద చేతిలో శాపానికి గురైన విష్ణువు మరో భక్తురాలు గండకీ కోసమై సాలగ్రామశిలగా అవతరిస్తాడు. గండకికి ఇచ్చిన వరానికి కట్టుబడి సాలగ్రామ శిలారూపంలో నిత్యం ఆమె గర్భంలో జన్మిస్తూనే ఉన్నాడు శ్రీహరి. ఈ నదిలో దొరికే వివిధ వర్ణాల సాలగ్రామాలను విష్ణుమూర్తి అవతారాలుగా భావించి పూజిస్తారు. ముక్తినాథ్ ఆలయ ప్రాంతంలో 108 గోముఖాల నుంచి వచ్చే జలధారలతో భక్తులు స్నానమాచరిస్తారు. ఈ 108 జలధారలు 108 వైష్ణవ దివ్య దేశాలని సూచిస్తాయని నమ్మకం. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు దర్శనమాత్రం చేతనే ముక్తిని ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ క్షేత్రం దివ్యదేశమే కాదు, శక్తిక్షేత్రం కూడా. సతీదేవి ముఖభాగం ఇక్కడ పడిన కారణంగా ఈ క్షేత్రం ముక్తినాథ్గా ఖ్యాతికెక్కిందని ప్రతీక. ఇంతటి అద్భుత ముక్తినాథ్ ఆలయం దర్శించి తిరిగి మనం ఒక 3 కిలోమీటర్ల ప్రయాణం వెనుదిరిగి ముక్తినాథ్ బేస్ క్యాంపు నుండి గండకీ నది మీదుగా జామ్సమ్ ప్రయాణిస్తున్నాం. ఇందాక చెప్పినట్లుగా గండకీ నదిలో శ్రీ మహావిష్ణువు ప్రతిరూపాలుగా సాలగ్రామాలు మనం ఈ నదిలో చూడటం, అదేవిధంగా సేకరించడం కూడా చేసి కాసేపు మనం గండకీ నదిలో కాలం గడిపి అక్కడ్నుంచి మనం జామ్సమ్ చేరుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాం. రాత్రి జామ్సంలోనే ముక్తినాథుని నామస్మరణతో నిద్రిస్తాం.